అమరావతి రైతుల పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. నేడు కాలిబాటలో తిరుమలకు చేరుకున్న వారు రేపు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించినటువంటి అమరావతి రైతులు గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. అమరావతి రక్షక ఆంధ్రప్రదేశ్ పరిరక్షక గోవిందా గోవిందా జై అమరావతి జై అమరావతి న్యాయం గెలిచింది. మొత్తం 30 మంది రైతులు 17 రోజుల పాటు 433 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిన్న తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి నేడు కాలినడకన తిరుమల చేరుకుంటారు. రేపు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కటై అమరావతి రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం చేపట్టారు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రావడం, అమరావతిని తిరిగి రాజధానిగా ప్రకటించి పనులు ప్రారంభించడంతో రైతులు దీక్ష విరమించారు. ఇక ఉద్యమ ఆకాంక్షలను నెరవేరడంతో ఇటీవల పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రైతుగా మొత్తానికైతే నేడు తిరుమలకు చేరుకున్నారు. ఈ రోజు కాలినడకన అలిపిరి మెట్లు గుండా వెళ్లి సాయంత్రం అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు, మొక్కులు చెల్లించుకోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మధు, మొత్తం మీద అమరావతి పునర్నిర్మాణం జరగాలి, అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నటువంటి అమరావతి రైతులందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పాదయాత్ర చేస్తూ కూడా తిరుమలకి రావడం జరిగింది. అంటే గతంలో ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో సంతృప్తి చెంది ఇప్పటికే రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో వాళ్ళు గతంలో మొక్కుల్లో భాగంగా అంటే అమరావతి పునర్నిర్మాణంగానే జరిగితే ఖచ్చితంగా తిరుమలకు వచ్చి శ్రీవారికి మరోసారి మొక్కులు చెల్లిస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే అమరావతి రాజధాని ఉండాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటూ కూడా గతంలో కూడా వాళ్ళు అంటే అమరావతి నుంచి కూడా తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ అలాంటి పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇవాళ అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా గత 20-25 రోజుల నుంచి కూడా పాదయాత్ర చేసుకుంటూ కూడా ఇవాళ తిరుపతికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తిరుమల గుండా అంటే తిరుమలకి కాలిబాటకు కూడా తిరుమలకి వెళ్తారు. రేపు ఉదయం వీళ్ళకందరికీ కూడా టీటీడీ దేవస్థానం అంటే ఈవో శ్యామలారావు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ ఘన స్వాగతం పలికి ఆ శ్రీవారి దర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. అమరావతి రైతులందరూ కూడా గతంలో చేసిన పోరాటాలకి ఇవాళ తో వాళ్ళందరూ కూడా తిరుమలకి వచ్చి వాళ్ళ మరోసారి రేపు ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకుని అమరావతి పునర్నిర్మాణం కంప్లీట్ అవ్వాలి ఈ 5 ఏళ్ల కాలంలో అంటూ కూడా వాళ్ళు మొక్కులు చెల్లించుకోనున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.